ప్రజెంట్ మనం గోవా రిసార్ట్లో ఉన్నాం. ఈరోజు ఈ వీడియోలో రిసార్ట్ని చెక్అవుట్ చేసి రిటర్న్ టు హైదరాబాద్. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా, బై ఫ్లైట్ వెళ్ళబోతున్నాం. సో వెళ్తూ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ప్రజెంట్ మనమైతే పంజిమ్ బస్ స్టాండ్లో ఉన్నాం. లాస్ట్ వీడియోలో మనం బైక్ ఇక్కడే రెంట్కి తీసుకున్నాం కదా, బైక్ రిటర్న్ ఇచ్చేసి బస్లో ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనేది మన ప్లాన్. బట్ ఇక్కడ బస్ టైమింగ్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో మనం వచ్చే టైంకి బస్ అయితే మిస్ అయిపోయింది. మన ఫ్లైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:30కి. సో బస్ వచ్చేసి 1కి ఉందంటున్నారు. బట్ సో బోర్డింగ్ టైంకి బిఫోర్ 2 hours ముందుంటే బెటర్ కదా. ఇక్కడ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ర్యాపిడో, ఊబర్, ఓలా ఏది వర్కౌట్ అవ్వదు. అన్ని ప్రైవేట్ క్యాబ్సే రన్ చేస్తూ ఉంటారు. ఫైనలీ ఒక క్యాబ్ అయితే దొరికింది. చాలాసేపు బార్గెనింగ్ చేశాక ఒక షేరింగ్ క్యాబ్ అయితే మనకి దొరికింది. నాకైతే 400 పడింది. ఫస్ట్ అయితే 800 అలా చెప్పాడు. చాలా బార్గెనింగ్ తర్వాత ఓకే చేశాడు. మీరు కూడా బార్గెనింగ్ చేయండి. సో ఫైనల్లీ గోవాకి బాయ్ బాయ్ చెప్తూ ఎయిర్పోర్ట్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఫైనల్లీ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. గోవా బీచెస్ పార్టీయే కాదు, ఎయిర్పోర్ట్ కూడా ఫీల్ గోవా అంటుంది. సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. క్యాబ్ దిగాక మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ప్రజెంట్ మనం ఎయిర్పోర్ట్ బయట ఉన్నాం. క్యాబ్ దిగంగానే అవుట్లుక్ అద్దిరిపోయింది. నాదైతే ఇదే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండ్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ కూడా ఇదే. నాకైతే ఫ్లైట్ టికెట్ చాలా తక్కువగానే వచ్చింది. మీరు ఒకవేళ ఫ్లైట్లో ట్రావెల్ చేయాలని ప్లాన్ చేసుకుంటే ఒక 3 months ముందే ప్లాన్ చేసుకోండి. టికెట్ ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. నేను ఈ వీడియోలో గోవా ఫ్లైట్ ఎలా ఎక్కాలి అంటే చెక్ ఇన్ ప్రాసెస్, ఎక్స్ట్రా బ్యాగ్ లగేజ్ ఉంటే ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దానికంటూ ఒక డెడికేటెడ్ వీడియో చేసి నేను క్లియర్గా పెడతాను. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టైం మీరు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ మనమైతే ఇప్పుడు అవుట్ సైడ్ లుక్ చూసేద్దాం. అవుట్ సైడ్ లుక్ అద్దిరిపోయింది కదా. సో ఇక మనం ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ చూడబోతున్నాం. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి న్యూగా బిల్డ్ చేశారు. ఇది నార్త్ సైడ్ ఉండే గోవాకి చాలా దగ్గరగా ఉంటుంది.
మనం వెళ్ళబోతున్న ఎయిర్లైన్ అదే, స్టార్ ఎయిర్. సో ఇక లోపల ఎలా ఉందో చూసేద్దాం. సో ప్రజెంట్ మనం చూస్తున్నది లోపల ఉన్న ఏరియా. ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నది రన్వే. బ్లూ ప్రింట్ డిస్ప్లే చేశారు ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాక. అండ్ మనకి అక్కడ కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ అండ్ లోపల చాలా బాగా డిస్ప్లే చేశారు, చాలా బాగుంది. యా, కింద మనం బోర్డింగ్ పాస్ తీసుకొని పైకి వెళ్తున్నాం చెక్-ఇన్కి. సో పైన వ్యూ ఎలా ఉందో చూపించేస్తాను. ప్రెజెంట్ మనం చూస్తున్నది చెక్-ఇన్ ప్రాసెస్, డొమెస్టిక్ వాళ్ళకి అండ్ ఇంటర్నేషనల్ వాళ్ళకి. ప్రెజెంట్ మనం చెకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చాం. ఇక్కడ మనకి ఫ్లైట్ టైంని బట్టి షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది బయట కంపేర్ చేసుకుంటే. ఎయిర్పోర్ట్ కదా అలానే ఉంటుందేమో, నాకైతే ఫస్ట్ టైం కదా చాలా షాక్ అయ్యాను ఈ ప్రైజెస్ చూసి. మన ఫ్లైట్ టైంకి ఇంకా 1 అవర్ టైం ఉంది. సో మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం. సో ప్రజెంట్ మనం బస్లో మన ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ కనిపించేదంతా రన్వే. సో ఈ ఫ్లైట్స్ అన్నీ ఏదో బస్సులు పార్క్ చేసినట్టు పార్క్ చేస్తున్నారు. ఇంత దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగుంది. సో ఫైనల్లీ మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవబోతుంది కొన్ని క్షణాల్లో. మన ఫస్ట్ టేక్ ఆఫ్ కదా, కొంచెం కొత్తగా ఉంది ఈ ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ గాల్లోకి ఎగిరాం. ఇక మనం పైనుంచి గోవా వ్యూని చూసేద్దాం. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంచెం భయం వేసింది, కానీ పైకి వచ్చాక కొంచెం అంత నార్మల్గానే అనిపిస్తుంది. బట్ పైనుంచి కిందకి చూస్తుంటే అద్దిరిపోయింది గ్రీనరీకి. ఫైనల్లీ ఒక బ్యూటిఫుల్ వ్యూ చూడబోతున్నాం. నాకు ఈ వ్యూ చూస్తుంటే ఒక మూవీలో ఒక సీన్ గుర్తొస్తుంది. ఏంటి మేఘ మాలికలు, నేను స్వర్గంలో ఉన్నానా అని బ్రహ్మానందం గారు అంటారు కదా, ఆ సీన్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసేయండి నాతో పాటు. మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది బెంగళూరులో. మన ట్రైన్లోనే కాదు, ఫ్లైట్లో కూడా 3 స్టేట్స్ కవర్ చేయబోతున్నాం. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. కనెక్టెడ్ ఫ్లైట్ అన్నారు, బట్ టైం ఎంత ఉంటుందో తెలీదు, దిగాక చూద్దాం. యా, మనకు కనిపిస్తున్నది బెంగళూరు ఎయిర్పోర్ట్, బట్ మెయిన్ ఎయిర్పోర్ట్ కాదు, న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఎయిర్పోర్ట్ ఇది. సో ప్రజెంట్ మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. మనమైతే సేమ్ ఫ్లైట్లోనే హైదరాబాద్కి ట్రావెల్ చేయబోతున్నాం.
యా ఫైనలీ మన డెస్టినేషన్ హైదరాబాద్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. సో మన ఫ్లైట్ అయితే ఇప్పుడే ల్యాండ్ అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్. The temperature outside is 26 degrees Celsius. You may now use your mobile phones. Please remain seated until the seatbelt sign has been switched off. Be careful while opening the overhead compartments. Ensure you have taken all your personal belongings with you. For latest information, special offers, discounts, and future travel reservation, do visit our website www.starry.in. May you wish to give your suggestion or valuable feedback, please write us at customercare@starry.in, and we assure a prompt response to your emails. Thank you for flying with us. We hope to see you soon on board again, because we are sorry connecting Real India. Thank you and have a wonderful evening ahead. యా ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎగ్జిట్కి రీచ్ అవ్వడానికి 1.5 కిలోమీటర్ దాకా వాక్ చేయాల్సి వస్తుందేమో. సో డే 4తో గోవా జర్నీ కంప్లీట్ చేశాను. ఈ వీడియోతో గోవా ఎక్స్ప్లోరేషన్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ బైక్ రెంటల్, రిసార్ట్ అండ్ ఫ్లైట్ చెకింగ్ ప్రాసెస్ ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. Nine.